దాదాపుగా 1045 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం కానివ్వండి, మా పాలకవర్గంలో ఈరోజు అనంతపురం నగరంలో ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో ఒక చిన్న పిల్లోని అడిగినా కూడా చెప్తారు. మీరు ప్రతిరోజు తిరిగేది బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు చూసుకుంటే కూడా ఆ రోడ్ ఎవరు వేశారు, ఏఎన్టీ రోడ్ ఎవరు వేసినారు, శారదానగర్ రోడ్ ఎవరు వేశారు, రహమత్ నగర్ రోడ్ ఎవరు వేశారు, గుత్తి రోడ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, ఈరోజు అనంతపురం నగరంలో లక్ష్మీనగర్ రోడ్ కానివ్వండి, ఈరోజు అనేక రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ ఈరోజు వేసినామంటే కూడా గత ప్రభుత్వం కానివ్వండి, మా పాలకవర్గంలో చేసినామని కూడా మేము గట్టిగా చెప్తాం. శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు కూడా ఏం చెప్తారు, ప్రతిసారి ఒక డ్రైన్ వేయలేదు, ఒక కాలువ లేదు, ఒక డ్రైనేజ్కి వేయలేదు, తీయలేదు అంటాడు. అయ్యా, మీరు ఎప్పుడో 3 నెలల ముందు వచ్చినారు, గెలిచినారు, మంచిది, ప్రజలు అవకాశం ఇచ్చినారు, మీరు చేయండి. ఊరికే మీరు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏందో ఎమ్మెల్యే అయిన తర్వాత పార్ట్ టైం ఎమ్మెల్యేగా మీరు చేస్తున్నారు. ఇక్కడ కేవలం పార్ట్ టైం ఎమ్మెల్యేగా మీకు ఏం తెలుసు చెప్పండి. ఇక్కడ పార్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, అనంతపూర్లో ఎన్ని రోడ్లు వేసినారు, ఎన్ని డ్రైన్లు వేసినారు, ఎన్ని కాలువలు వేసినారు, ఎన్ని పరిశుభ్ర కార్యక్రమాలు చేస్తారు, ఎన్ని వాహనాలు తెచ్చినారు కూడా అన్ని కనుక్కొని మాట్లాడింది మీరు. ఎక్కడ అనంతపురంలో మైక్ ఇచ్చినా అదే, కూడా అసెంబ్లీలో మైకులు మాట్లాడినా కూడా అదే అయింది. ఇదే ఏమన్నా మాట్లాడితే దంపేటలో అవినీతి జరిగిందంటాడు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి పైన ఆయన కలిసి అవినీతి చేసినామంటారు. నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఏం చూసుకుంటూ ఊరికి ఉండే ఇక్కడేం లేదు. మేము ఆమోదించిన వర్కులన్నీ కూడా మీరు భూమి పూజ చేసుకొని ఈరోజు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసినామంటున్నారు. ఇప్పుడు రేపు పదే నువ్వేమంటావు, డమ్మీ మేయర్ అంటున్నావు. నన్ను ముస్లింలు అంటే అంత చులకనా నీకు? ఒక ముస్లిం మైనార్టీలు అంటే అంత చిన్న చూపా నీకు? పదే డమ్మీ మేయర్ అంటావు నువ్వు. మేము ఆమోదించిన ప్రతి పనుల్ని ఈరోజు నువ్వు పోయి భూమి పూజ చేసి మేము ప్రారంభించినాం, మా కుటుంబ ప్రభుత్వం మేము చేసినామంటావు. ఇప్పుడు డమ్మీ ఎమ్మెల్యే నువ్వా, డమ్మీ మేయర్ నేనా? దాదాపుగా 1045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అనంతపురం నగరంలో. డమ్మీ ఎమ్మెల్యే నువ్వా, లేకపోతే డమ్మీ మేయర్ని నేనా? ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలయా. ఊరికే నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరికే ఉంటాం. ఏమని చెప్తే 9 కోట్ల అవినీతి జరిగిందంట దంపేటలో. అది మొత్తం ఉండేదే 22 కోట్ల రూపాయలు. దాంట్లో ఇప్పటివరకు ఎంత బిల్లులు చెల్లించినాం? బిల్లులే 9 నుంచి 10-11 కోట్ల వరకు బిల్లులు చెల్లిస్తే ఈయనకి 9 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటాడు. ఏంది మాట్లాడుతావు నువ్వు? అనంత వెంకటరామరెడ్డి గారి గురించి ఏంది మాట్లాడుతావు నువ్వు? ప్రతిసారి అవినీతి చేసినామంటావు. ఏం నువ్వు మాట్లాడితే ఇక్కడేం భయపడతావు అనుకున్నావా? మొత్తం మీరు చేసింది ఒక 1 ఇయర్లో మీ మొత్తం ప్రతి ఒక్క లిస్టుతో ఉన్నాయి మా దగ్గర. మీరు ఏమేమి చేసినారు, ఏమేమి అవినీతి చేసినారు, ఏమేమి అక్రమాలు చేసినారు, ఏమేమి దౌర్జన్యాలు చేసినారు, ప్రతి ఒక్కటి ఉంది. లిస్టు పిన్ టు పిన్ ఉన్నాయి మా దగ్గర. అది కూడా సమయం వస్తుంది, విత్ ప్రూఫ్ అన్నీ బయట పెడతాం.